కేసీఆర్ గారు ఉన్న పీరియడ్లో 9.5 సంవత్సరాల్లో 25,000 ఇండస్ట్రీస్ వచ్చినాయి. మెగా కానీ, మీడియం కానీ, మైనర్ కానీ, మైక్రో కానీ, మ్యాక్రో కానీ. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఏదైతే 4 లక్షల కోట్లు నేను సమ్మిట్స్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు తెచ్చినా అని చెప్పి దావోస్ మీట్ దగ్గర నుంచి ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఇయరే నేను 1,76,000 కోట్లు తెచ్చినా అన్నాడు. ఇప్పటి వరకు 12-13 సమ్మిట్స్కు ఆయన కానీ ఆయన తరఫున ఆయన కండక్ట్ చేయడం కానీ లేకుంటే ఆయన పోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ మొత్తంలో ఎంత వచ్చినాయని లెక్కలు చేస్తే వాళ్ళు చెప్పేదేమో 4,60,000 కోట్లు, వచ్చిన ఎంత అంటే 12,000 కోట్లు. గ్రౌండ్ అయినాయి 12,000 కోట్లు. గ్రౌండ్ అయినాయా కాలేదని నేను చెప్పలేను. అప్రూవ్ అయినాయి, డిస్బర్స్ అయినాయి. అప్రూవ్ అయినాయి, డిస్బర్స్ అయినాయి కొన్ని, అప్రూవ్ అయ్యి డిస్బర్స్ కానీ కొన్ని. జాబ్స్ క్రియేషన్ చెప్పడం బాగా చెప్పారు. 50,000 మందికి ఉపాధి ఈ వీటిలలో. ఇవి 405 యూనిట్లు ఉన్నాయి. ఈ 406 యూనిట్లు ఏవైతే ఇప్పుడు ఈ నేను చెప్పిన 12,000 కోట్లతో వచ్చినాయో ఇందులో ఏంటంటే 1-2 తప్ప కేన్స్ అని ఒక సెమీ కండక్టర్స్ ఇది సెమీకాన్ ఆ ఒక్క కంపెనీ తప్ప మిగతా అన్నీ కూడా ఏంటంటే మైక్రో ఇవి ఎంఎస్ఎంఈ అంటాం. అవి ఏంది 5, 10 మంది, 9 మంది ఇట్లుంటాయి అన్నట్టు అవి. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి 2 సంవత్సరాల గ్రోత్తో కంపేర్ చేసినా కూడా మినిమం పాస్ మార్కులు రాలేదు ఈ ప్రభుత్వానికి, మినిమం క్వాలిఫై కాలేదు, చాలా వెనుకబడి ఉంది.